నల్గొండ పట్టణం ఓ వినూత్న కార్యక్రమానికి వేదిక కాబోతుంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో విశేష అనుభవం గడించి రైతుబడి పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన జులకంటి రాజేందర్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వ్యవసాయ ప్రదర్శనను తొలిసారిగా ఏర్పాటు చేస్తున్నారు. రైతుబడి అగ్రిషోపై ఫోకస్. జులకంటి రాజేందర్ రెడ్డి ఓ సీనియర్ జర్నలిస్టు. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఆయనది. ప్రింట్ మీడియాలో ఓ ప్రధాన తెలుగు దినపత్రికకు ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో ఇన్ఛార్జిగా పనిచేస్తూ దానిని స్వచ్ఛందంగా వదులుకొని రైతుబడి పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. కొత్త పంటల సాగు, వ్యవసాయంలో ఆధునిక పోకడలు, వినూత్న పద్ధతులు అవలంబించే రైతుల అనుభవాలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఎంతోమంది రైతులను చైతన్యం చేశారు రాజేందర్ రెడ్డి. ఈ క్రమంలో ఈ ఊరు ఆ ఊరు అనే తేడా లేకుండా దేశంలో ఎక్కడ ఆధునిక వ్యవసాయ పద్ధతులు, వినూత్న విధానాలు అవలంబిస్తున్నట్లు తెలిస్తే అక్కడికి వెళ్లి వాటిని ప్రత్యక్షంగా తిలకించి తన ఛానల్ ద్వారా రైతులకు తెలియజేసే క్రమంలో ఆయన దేశవ్యాప్తంగా పర్యటించి అక్కడి రైతుల అనుభవాలను ఇక్కడి రైతులకు వివరించారు. ఎంతోమంది రైతుల ఆదరణతో రైతుబడి యూట్యూబ్ ఛానల్ సంచలన విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో ఆయనను ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. ఇప్పటివరకు తన వీడియోల ద్వారా రైతుల అభిప్రాయాలను, రైతుల అనుభవాలను ఇతర రైతులతో పంచుకున్న రాజేందర్ రెడ్డి మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన కంపెనీల ఉత్పత్తులతో భారీ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఈ నెల 17, 18 తేదీలలో జరిగే ఈ ప్రదర్శనలో దేశ విదేశాలకు చెందిన 150 కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచనున్నాయి. వ్యవసాయ పరికరాలు, నూతన వంగడాలు, ఎరువులు, పురుగుమందులే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలైన చేపల పెంపకం, డెయిరీ, పౌల్ట్రీ పరిశ్రమలకు చెందిన కంపెనీలు సైతం ఈ ప్రదర్శనలో తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. ప్రదర్శనకు సంబంధించి ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి సుమారు 50,000 మంది రైతులు హాజరవుతారని అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితర ప్రముఖులు ఈ వ్యవసాయ ప్రదర్శనకు హాజరు కానున్నారు. ఇప్పటికే సందర్శకుల కోసం వేల సంఖ్యలో పాసులను జారీ చేశారు. ప్రదర్శనలోకి ప్రవేశం కోసం అందించే పాసులు లేనివారు సైతం ఎన్జీ కళాశాల మైదానం దగ్గరకు వచ్చి తమ వివరాలను నమోదు చేసుకుని పాసులు పొందవచ్చని నిర్వాహకుడు రాజేందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నల్లగొండలో అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాము. రైతుబడి ఆధ్వర్యంలో రైతుబడి అగ్రి షో పేరుతోటి అన్ని జిల్లా కేంద్రాల్లో, అంటే రైతులకి అందుబాటులో, ఎక్కడో మహానగరాల్లో, హైదరాబాద్ వంటి మహానగరాల్లో చేస్తే ఎక్కువ మంది రైతులు అక్కడికి వెళ్ళలేరు, చాలామందికి ఆ సమాచారం కూడా తెలియదు. కాబట్టి ఇలా జిల్లా కేంద్రాల్లో చేస్తే జిల్లాల కేంద్రాలకు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులందరూ కూడా ఇలాంటి అగ్రికల్చర్ ఎగ్జిబిషన్లకు వచ్చి నూతన వ్యవసాయ యంత్ర పరికరాలు ఏమొస్తున్నాయి, వాటి ద్వారా వాళ్ళు తమ కష్టాన్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చు, ఇప్పటివరకు చేస్తున్న కష్టాన్ని, అదేవిధంగా లాభాన్ని ఎంతైనా కొంత పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వారందరికీ నూతన యంత్ర పరికరాల వాడకంలో కానీ, అదేవిధంగా ఎరువులు, పురుగు మందులు, ఇలా అన్ని రకాల నర్సరీ మొక్కలు అమ్ముకునే నర్సరీలు కానీ, విత్తనాల కంపెనీలు కానీ, ఇలాంటి వాళ్ళందరూ వస్తారు. వాళ్ళ కొత్త ప్రొడక్టులు ఏమొచ్చాయి, కొత్త ఉత్పత్తులు ఏమున్నాయి, అవి రైతుకు ఏ విధంగా ఉపయోగపడతాయనే అంశాన్ని వాళ్ళందరూ వివరించే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా పౌల్ట్రీ అనుబంధ, అంటే వ్యవసాయానికి అనుబంధ రంగాలుగా అయినటువంటి పౌల్ట్రీ కానీ, డైరీ ఫామ్ కానీ, చేపల పెంపకానికి సంబంధించి కూడా కొన్ని కంపెనీలు ఈ ఎగ్జిబిషన్లో పాల్గొంటున్నాయి. మొత్తం 150 వరకు అనుకున్నాం. ఇంకా చాలామంది అడుగుతున్నారు. కాకపోతే చివరి నిమిషంలో ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి అందరికీ అవకాశం ఇవ్వలేక ఇప్పటికే క్లోజ్ చేశాం. 120 వరకు కంపెనీలకైతే ఇప్పటివరకు అవకాశం ఇవ్వగలిగాం. ముందు ఇంకా వేరే జిల్లాల్లో చేసినప్పుడైతే ఇంకా భారీ స్థాయిలో చేసేటందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా చేయవచ్చు. అయితే మొదటిసారి మనం భారీ స్థాయిలో వెళ్తే ఇంకా ఇబ్బంది ఎదురవుతుందేమన్న అంచనాతోటి కొంతవరకు కంట్రోల్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. మొత్తము ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 50,000 మంది రైతులకు పాసులు అయితే పంపిణీ చేశాం. అందులో కూడా చాలా
చాలామంది వచ్చే అవకాశం ఉంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఆసక్తిగా ఉన్నారు. ఇక్కడ ఏం చూపించబోతారో, మేము ఏం కొత్తగా తెలుసుకునే అవకాశం ఉంటుందో రావడానికి. అందరు కూడా రావచ్చు. పాసులు మాకు అందలేదు, మేము రావచ్చో లేదో అన్న ఆందోళన కూడా చాలామందిలో ఉంది. అలా ఏమీ లేదు. పాసులు అనేది కేవలం ఎంతమంది వస్తారు అనే ఒక అంచనా తెలియడం కోసం, ఆ విధంగా ఎంతమందికి ఆసక్తి ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ముందస్తుగా పంపిణీ చేశాము. పాస్ లేకపోయినా, ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా నేరుగా రావచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఉంటాయి. ఈ రిజిస్ట్రేషన్ కౌంటర్లలోనే మనము పాస్ తీసుకోవచ్చు, లేదంటే ఎంట్రీ చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళు మన వివరాలన్నీ అడుగుతారు, కంప్యూటర్లో నమోదు చేసి మనకు ఒక ఐడి కార్డు ఇస్తారు. ఐడి కార్డుని వేసుకొని లోపలికి వెళ్ళి అన్ని స్టాళ్లలో కూడా మనకు పనికొచ్చే సమాచారం ఏముందనే విషయాన్ని తిరిగి తెలుసుకోవచ్చు. ఇదంతా తిరిగి చూడడానికి తక్కువ సమయం కాదు, కనీసం 2-3 గంటలకు పైన. అంటే ఇంకా ఓపికగా ఉండి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పట్టే అవకాశం ఉంటుంది. ఆగస్టు 17, 18 2 రోజులు జరుగుతుంది కాబట్టి ఏ రోజు వీలుంటే ఆ రోజు వచ్చి ఈ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ను చూసి ఇప్పటివరకు చేస్తున్న వ్యవసాయంలో ఇంకా మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు అనే అంశాన్ని కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం. నల్లగొండ ఎన్జీ కాలేజీ గ్రౌండ్స్లో మనం ఉన్నాం. ఇప్పటికే ఏర్పాట్లన్నీ మొదలయ్యాయి. పగోడా టెంట్స్ వేస్తున్నారు. దీని అంతా కూడా సెటప్ చేస్తారు. తర్వాత రేపు ఇళ్ళ నుంచి కంపెనీల వాళ్ళు వచ్చేసి వాళ్ళ మెషినరీ అంతా కూడా ఇక్కడ సెట్ చేసుకుంటారు. వాళ్ళ స్టాఫ్ వస్తారు. 2 రోజుల పాటు అందరూ కూడా నల్గొండ పట్టణంలోనే ఉంటారు. వచ్చిపోయే రైతులందరికీ కూడా వాళ్ళు వివరించే ప్రయత్నం చేస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ కంపెనీల నిర్వాహకులందరూ కూడా అందుబాటులో ఉంటారు. వారితో పాటు కొన్ని ప్రభుత్వ శాఖలు కూడా వాళ్ళు స్టాల్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రభుత్వ శాఖలు అంటే వ్యవసాయ అనుబంధ శాఖలు ఉంటాయి కదా, వ్యవసాయ శాఖ అయితే ఉద్యాన శాఖ, ఇట్లాంటి వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు కూడా వాళ్ళ శాఖల పరిధిలో ఉన్నటువంటి పథకాల గురించి కానీ, వాటిలో ఉన్న సబ్సిడీల గురించి కానీ వివరించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.